బాపట్ల జిల్లా మేదరమెట్ల జనసంద్రమైంది. వైసీపీ సిద్ధం సభకు ప్రజలు కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చారు. ఇసుక వేస్తే రాళ్లంత జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వీవీఐపీల వాహనాలకు తిప్పలు తప్పలేదు. 6 జిల్లాలు 43 సెగ్మెంట్ల నుంచి ప్రజలు చివరి సిద్ధం సభకు రావడంతో రోడ్లపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. సుమారు 15 లక్షల మంది కదలి 4వ సిద్ధం సభ సక్సెస్కు కారణమయ్యారు. ఇక జన మహాసంద్రంలా మారిన సభా ప్రాంగణం జై జగన్ నినాదాలతో మార్మోగింది. ప్రజలు భారీ సంఖ్యలో వస్తారని ముందే భావించిన వైసీపీ అందుకు తగ్గట్లుగా భారీ ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది వీక్షించేలా సభా ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభ వద్ద వైనాట్ 175 కాన్సెప్ట్తో వై ఆకారంలో ర్యాంపు నెలకొల్పారు. ర్యాంప్ చివరి 75 అడుగుల ఎత్తులో వైసీపీ జెండాలు కట్టారు. ర్యాంపుపై నడిచి ప్రజలకు సీఎం జగన్ అభివాదం తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్-ఐటీ మెన్స్లో దయనీయ పరిస్థితి నెలకొంది. అన్నంలో పురుగులు, కర్రీల్లో బొద్దింకలను విద్యార్థులు గుర్తించారు. పురుగుల అన్నం తినలేక స్టూడెంట్స్ కడుపు మార్చుకుంటున్నారు. దీంతో క్యాంటీన్ నిర్వాహకులు బొద్దింక పడ్డ కర్రీ గిన్నెను పక్కన పెట్టి మిగిలిన కూరను విద్యార్థులకు వడ్డించారు. ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని భావించి విద్యార్థులు అర్ధాకలతో సర్దుకుపోయారు. ఇటువంటి దృశ్యాలు ఆర్జీయూకేటీ ఆహార తనిఖీ బృందంకు కంటపడడంతో అత్యంత విచారకరమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విశాఖలో టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్కు ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి విశాఖ నగరానికి చేరుకున్న స్టైలిష్ స్టార్కు ఎయిర్పోర్ట్లో అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అభిమానులకు అల్లు అర్జున్ అభివాదం చేస్తూ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నోవాటెల్ హోటల్కు వెళ్లిపోయారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ పోర్ట్ ఏరియాలో 2 రోజుల షూటింగ్ నిమిత్తం ఆయన విశాఖకు వచ్చారు. కడప జిల్లా కమలాపురం టీడీపీలో వర్గ